శాటిలైట్ వెళ్ళాలన్నా లేక ఆస్ట్రోనాట్స్ ఆర్ కాస్మోనాట్స్ వెళ్ళాలన్నా అది రాకెట్స్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. అసలు రాకెట్స్ లేనిదే మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయలేం. ఎర్త్ గ్రావిటీని తట్టుకొని రాకెట్స్ అంత వేగంతో ఎంతో హైట్కి ఎలా వెళ్ళగలుగుతుంది? రాకెట్స్ లోపల ఏం జరుగుతుంది? రాకెట్స్ ఎలా పనిచేస్తాయి? ఏ ఫార్ములా ద్వారా రాకెట్ పైకి ఎగురుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది రాకెట్ సైన్స్ అంటే ఎంతో హార్డ్ అనుకుంటారు, కానీ రాకెట్ సైన్స్ చాలా ఈజీ. ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళాలంటే అది గ్రావిటీని, ఎయిర్ రెసిస్టెన్స్ని ఎదుర్కోవాలి. అది ఎలానో చూద్దాం. ఎయిర్ రెసిస్టెన్స్ అంటే భూమిపైన ఏదైనా ఆబ్జెక్ట్ వేగంగా వెళ్ళినప్పుడు దానికి ఎదురు వచ్చే గాలిని ఎయిర్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఎయిర్ రెసిస్టెన్స్ ఆబ్జెక్ట్ ముందుకు వెళ్తే వెనక్కి లాగుతుంది, ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ పైకి వెళితే కిందికి లాగుతుంది, అదేవిధంగా ఆ ఆబ్జెక్ట్ కిందికి వెళితే పైకి లాగుతుంది. దీనిని బట్టి ఎయిర్ రెసిస్టెన్స్ అనేది కదిలే ఆబ్జెక్ట్స్ని ఆపోజిట్గా లాగుతుంది అన్నమాట. ఇప్పుడు గ్రావిటీ గురించి చూద్దాం. ఏదైనా వస్తువుని పైకి విసిరితే ఆ వస్తువు ఒకానొక హైట్ వరకు వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది. అలా ఆ వస్తువు కింద పడడానికి గల కారణం గ్రావిటీ అని మనం అంటున్నాం. అయితే ఏ స్పీడ్తో ఒక వస్తువు భూమిపై నుండి అంతరిక్షంలోకి ఎర్త్ గ్రావిటీని తప్పించుకొని వెళ్తే ఆ స్పీడ్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం. మన ఎర్త్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ 11.2 km/s. అంటే ఒక సెకండ్కి 11.2 కిలోమీటర్ వేగంతో వెళ్ళే ఏ వస్తువునైనా ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ ఏమీ చేయలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎర్త్ గ్రావిటీ పుల్ అనేది కొన్ని లక్షల కిలోమీటర్ వరకు ఉంటుంది. ఆ కొన్ని లక్షల కిలోమీటర్స్ దాటే ప్రాంతాలకి, అంటే మార్స్ పైకో లేక జూపిటర్ పైకో లేక ఇంకా వేరే దూర ప్రదేశాలకు మాత్రమే ఎస్కేప్ వెలాసిటీతో వెళ్ళే రాకెట్స్ని పంపిస్తారు. ఒకవేళ లో ఎర్త్ ఆర్బిట్కో లేక మూన్ పైకో అయితే అంత వేగంగా వెళ్ళే రాకెట్స్ని పంపించరు. రాకెట్స్ ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనే దానిని బట్టి దాని వెలాసిటీని డిసైడ్ చేస్తారు. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి. విమానం, రాకెట్స్ తప్ప అన్ని వాహనాలు చక్రాల ద్వారా ముందుకు కదులుతాయి. చక్రాలకి రోడ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. రాకెట్స్ ఆకాశంలో ప్రయాణిస్తాయి. మరి దీనికి ఏది బ్యాలెన్సింగ్గా ఉంటుంది? రాకెట్స్ ఆకాశంలోకి వెళ్ళడానికి ఒక ఫార్ములా ఉంది. అది న్యూటన్స్ థర్డ్ లా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి దానికి సమానంగా మరియు వ్యతిరేక చర్య ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక రబ్బర్ని తీసుకుందాం. ఒక రబ్బర్ని లాగి వదిలితే ఎంతో వేగంతో మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక్కడ ఆ రబ్బర్ సాగడం చర్య అయితే అది మళ్ళీ తిరిగి వెనక్కి రావడం ప్రతిచర్య. ఇప్పుడు రాకెట్స్లలో చూద్దాం. హై ప్రెషర్తో ఉన్న హాట్ గ్యాసెస్ కింది వైపుకు వెళ్ళడం వల్ల రాకెట్ పైకి మూవ్ అవుతుంది. ఇప్పుడు రాకెట్స్ భాగాలేంటి, రాకెట్స్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఈ భాగాన్ని పేలోడ్ అంటారు. అంతరిక్షంలోకి వెళ్ళడానికి శాటిలైట్, ఆస్ట్రోనాట్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే అవి పేలోడ్లోనే ఉంటాయి. ఈ భాగాన్ని గైడెన్స్ సిస్టమ్ అంటారు. ఇందులో నావిగేషన్కి సంబంధించిన ప్రక్రియలు, అంటే రాకెట్ ఏ పాత్లో వెళ్తుంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎటువైపు వెళ్ళాలి, ఇలాంటి పనులన్నీ గైడెన్స్ సిస్టమ్ చూసుకుంటుంది. ఈ భాగాన్ని ఫ్యూల్ ట్యాంక్ అంటారు. హైడ్రోజన్, నైట్రోజన్, కిరోసిన్ లాంటి కొన్ని లిక్విడ్ ఫ్యూయల్స్ ఇందులో ఉంటాయి. ఈ భాగాన్ని ఆక్సిడైజర్ ట్యాంక్ అంటారు. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ మంట ఎక్కువ మండడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ భాగాన్ని కంబషన్ ఛాంబర్ అంటారు. ఇక్కడే ఫ్యూల్ బర్న్ అవుతుంది. ఈ భాగాన్ని నాజిల్ అంటారు. హై ప్రెషర్డ్ గ్యాస్ ఇందులో నుండే బయటికి వెళ్తుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని మెకానిజమ్స్తో, చిన్న చిన్న పార్ట్స్తో రాకెట్ ఉంటుంది. అయితే ఫ్యూల్ ట్యాంక్ నుండి నాజిల్ వరకు ఉన్న భాగాలన్నీ కలిపి రాకెట్ ఇంజన్ అంటారు. మరియు కొన్ని సందర్భాలలో రాకెట్ థ్రస్టర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రాకెట్ ఇంజన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
ఫ్యూల్ని ఆక్సిజన్ని చాలా లో టెంపరేచర్స్లో హై ప్రెషర్తో ఉంచుతారు. ఫ్యూల్ ట్యాంక్ నుండి ఒక పైప్ ఫ్యూల్ని కంబషన్ ఛాంబర్కి తీసుకువెళ్తుంది. అలాగే ఆక్సిడైజర్ ట్యాంక్ నుండి ఇంకో పైప్ ఆక్సిజన్ని కంబషన్ ఛాంబర్లోకి తీసుకువెళ్తుంది. ఈ కంబషన్ ఛాంబర్లో ఫ్యూల్ అండ్ ఆక్సిజన్ కలిసి మండటం మొదలు పెడతాయి. ఆ మంటలన్నీ హై ప్రెషర్ గ్యాస్ రూపంలో కంబషన్ ఛాంబర్ నుండి నాజిల్ ద్వారా బయటికి వెళ్తుంది. అండ్ నాజిల్ దగ్గర ఈ షేప్ ఉండటం వల్ల నార్మల్గా గ్యాస్ బయటికి వెళ్ళే ప్రెషర్ కన్నా ఇంకా ఎక్కువ ప్రెషర్తో వెళ్తుంది. అలా బర్న్ అయ్యే హాట్ గ్యాస్ కిందికి ఎంతో ప్రెషర్తో వెళ్ళడం వల్ల రాకెట్ పైకి మూవ్ అవుతుంది. ఈ విధంగా రాకెట్ గ్రావిటీ అండ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఒత్తిడిని తట్టుకొని ఎంతో వేగంతో కదులుతుంది. రాకెట్ యొక్క వెయిట్ 200 టన్స్ నుండి 3000 టన్స్ వరకు ఉంటుంది. ఇది రాకెట్ యొక్క సైజ్ అండ్ పర్పస్పై ఆధారపడి ఉంటుంది. టోటల్ రాకెట్ యొక్క వెయిట్లో 3% లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది, 20% లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. పేలోడ్ కెపాసిటీ కేవలం 1 to 4% మాత్రమే ఉంటుంది. అంటే 1000 టన్స్ ఉండే ఒక రాకెట్లో 30 టన్స్ ఫ్యూల్ ఉంటుంది, 180 టన్స్ ఆక్సిజన్ ఉంటుంది. పేలోడ్ కెపాసిటీ అంటే శాటిలైట్ ఆర్ అదర్ ఎక్విప్మెంట్ని తీసుకెళ్లే కెపాసిటీ కేవలం 10 టన్స్ టు 40 టన్స్ మాత్రమే ఉంటుంది. మిగిలిన వెయిట్ అంతా రాకెట్స్ యొక్క పార్ట్స్ ఉంటాయి. 1 kg బరువున్న ఒక వస్తువుని అంతరిక్షంలోకి పట్టుకెళ్లాలంటే యావరేజ్గా $17,000 ఖర్చు అవుతుంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 12 లక్షలు. మరి 1000 టన్స్ ఉండే టోటల్ రాకెట్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలంటే ఇంకెంత ఖర్చు అవుతుందో ఆలోచించండి. దీనికి 1000 కోట్లలో ఖర్చు అవుతుంది. రాకెట్ని లాంచ్ చేసే దానిని రాకెట్ లాంచ్ స్టేషన్ అంటారు. దాదాపు అన్ని రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ సముద్రం దగ్గరే ఉంటాయి. దీనికి గల కారణం రాకెట్ని లాంచ్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఆ రాకెట్ సముద్రంలో పడుతుంది. రాకెట్ లాంచ్ అయిన దగ్గర నుండి అవి విడిపోయే వరకు ఎర్త్పై ఉన్న గ్రౌండ్ బేస్డ్ ల్యాబొరేటరీస్ పరిశీలిస్తూనే ఉంటాయి. అయితే రాకెట్ అన్నది ఎక్కడికి వెళ్ళాలన్న దానిని బట్టి అది ఏ డేట్కి ఏ టైంకి వెళ్ళాలి అని ఫిక్స్ చేస్తారు. ఫర్ సపోజ్ రాకెట్ మార్స్ పైకి వెళ్ళాలంటే ఆ సంవత్సరంలో ఏ డేట్ రోజు తక్కువ దూరంతో వెళ్తుందో ఆ డేట్ని ఫిక్స్ చేస్తారు. కొన్ని సంవత్సరాల ముందు ప్రయోగించిన రాకెట్స్ సింగిల్ స్టేజ్లోనే మాత్రమే వెళ్ళేవి. కానీ ప్రస్తుత కాలంలో రాకెట్స్ మల్టీ స్టేజెస్లో వెళ్తున్నాయి. అవి ఎన్ని స్టేజెస్ అన్నది అది వెళ్ళే డెస్టినేషన్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మనం ఎక్కువగా ప్రయోగించబడే 3 స్టేజ్ రాకెట్ని చూద్దాం. రాకెట్కి మెయిన్ ఇంజన్తో పాటు ఇంకో సబ్ ఇంజన్ అండ్ బూస్టర్స్ మెయిన్ రాకెట్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. రాకెట్ని వెర్టికల్గా లాంచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు రాకెట్ 0 స్పీడ్ నుండి మొదలయ్యి దాని వేగాన్ని పెంచుకోగలుగుతుంది. రాకెట్ లాంచింగ్ అయ్యే సమయంలో అక్కడ టెంపరేచర్స్ 1000 డిగ్రీస్లలో ఉంటాయి. అందుకోసం అక్కడికి 2 కిలోమీటర్ దూరం వరకు ఏజీవీ ఉండకుండా జాగ్రత్త పడతారు. అయితే రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్లో సబ్ ఇంజన్తో పాటు బూస్టర్స్ కూడా పనిచేస్తాయి. రాకెట్ కొంత హైట్లోకి వెళ్ళగానే బూస్టర్స్లో ఫ్యూల్ అయిపోతుంది. అండ్ ఆ రాకెట్ యొక్క వెయిట్ తగ్గించడానికి ఆ బూస్టర్స్ రాకెట్ నుండి విడిపోతాయి. ఇక్కడికి స్టేజ్ 1 కంప్లీట్ అవుతుంది. విడిపోయిన ఆ బూస్టర్స్కి జీపీఎస్ అండ్ పారాషూట్స్ ఉంటాయి. అవి గ్రౌండ్ బేస్డ్ ల్యాబ్కి దగ్గరలో సముద్రంలో పడతాయి. అలా పడిన వాటిని మళ్ళీ తీసుకువచ్చి మాడిఫై చేసి రీయూజ్ చేస్తారు. అయితే బూస్టర్స్ విడిపోయిన తర్వాత కూడా సబ్ ఇంజన్ పనిచేస్తుంది. ఇది రాకెట్ని ఇంకొంత హైట్లోకి తీసుకెళ్లి రాకెట్ నుండి విడిపోతుంది. ఇక్కడికి స్టేజ్ 2 కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఇంజన్ ఆ రాకెట్ దాని డెస్టినేషన్ చేరుకునే వరకు పనిచేసి చేరుకున్న వెంటనే విడిపోతుంది. ఇక్కడే ఇంజన్తో పాటు పేలోడ్ కూడా విడిపోతుంది. పేలోడ్లో ఉన్న శాటిలైట్ సేఫ్గా దాని ఆర్బిట్లోకి చేరుకుంటుంది. ఇలా థర్డ్ స్టేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. మనం ఇప్పుడు చూసింది 3 స్టేజ్ రాకెట్. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 5 స్టేజెస్తో ఉన్న రాకెట్ని ప్రయోగించారు. ఈ 5 స్టేజెస్ రాకెట్లో ఇంకా సబ్ ఇంజన్స్ యాడ్ అవుతాయి. ప్రాసెస్ మాత్రం ఇలానే ఉంటుంది. 5 స్టేజ్ రాకెట్ని దూర ప్రాంతాలకి తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయోగిస్తారు.
రాకెట్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుందంటే 0తో మొదలైన రాకెట్ యొక్క స్పీడ్ 28,000 km/h వరకు చేరుకుంటుంది. ఆ రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్లోకి కేవలం 10 నిమిషాలలోపే చేరుకుంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ప్రతి రాకెట్ వివిధ ప్రాంతాలకి వివిధ దారులలో వెళ్తుంది. ఈ దారినే పాత్ అంటారు. అలా వెళ్ళడానికి గల కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కో రాకెట్కి ఒక్కో డెస్టినేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక రాకెట్ మూన్ పైకి వెళ్తే మరొక రాకెట్ సాటర్న్ పైకి వెళ్తుంది. అంటే ప్రతి రాకెట్కి కూడా దాని సపరేట్ పాత్ ఉంటుంది. ఆ పాత్లో వెళ్ళాలంటే రాకెట్ టర్న్ అయ్యి ట్రావెల్ చేయాలి. అలా రాకెట్ టర్న్ అయ్యి వెళ్ళడానికి రాకెట్ నాజిల్ దగ్గర గిబెల్ మెకానిజం ఉంటుంది. ఇది రాకెట్ టర్న్ అవ్వడానికి సహాయపడుతుంది. ఈ మెకానిజం రాకెట్ ఎటు టర్న్ అవ్వాలో అటువైపు నాజిల్ని కొంత యాంగిల్లో టర్న్ చేస్తుంది. అక్కడ టార్క్ వల్ల రాకెట్ బాడీ టర్న్ అవ్వడం మొదలు పెడుతుంది. మళ్ళీ రాకెట్ యొక్క పాత్ స్ట్రేట్గా అయిన తర్వాత నాజిల్ 0 degrees యాంగిల్కి చేరుకుంటుంది. ఈ విధంగా రాకెట్ దాని సపరేట్ పాత్లో వెళ్తుంది. భూమిపై పడే రాకెట్ పార్ట్స్ కూడా ఈ ప్రాసెస్ వల్లే సేఫ్గా సముద్రంలో పడతాయి. ఇది రాకెట్ యొక్క బేసిక్ ప్రాసెస్. ఇందులో కొన్ని కంట్రీస్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిఫరెంట్ డిజైన్ అండ్ పర్పస్తో వివిధ రకాల రాకెట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు స్పోర్ట్స్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండి మీరు ప్రిడిక్ట్ చేయగలిగితే నోస్ట్రాప్రో అనే యాప్ ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, iOS అండ్ డెస్క్టాప్లలో పనిచేస్తుంది. ఇందులో క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి గేమ్స్కి సంబంధించిన 15 సింపుల్ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగితే మీకు మనీ వస్తుంది. ఆ మనీని